ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం: అలసియున్న వారి ఆశను తృప్తిపరచదును, కృషించిన వారినందరినీ నింపుదును. ఐ విల్ రిఫ్రెష్ ద వీరీ అండ్ సాటిస్ఫై ద ఫెయింట్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కుమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుదిన జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరికి నిరుత్సాహం, ఆలస్యం, బలహీనపడటం, ఆశ కోల్పోవడం ఇలాంటి అనుభవాలు మనం ఎదుర్కొన్నవే. శారీరక అలసట మన శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఆత్మీయమైన అలసట మన విశ్వాసాన్నే కదిలిస్తుంది. మానసికమైన అలసట మనలో నిరాశ కలుగు చేస్తుంది. ఈ నూతన దినములో వీటన్నిటిలో ఏదో పరిస్థితిలో నువ్వు నిలబడి ఉన్నావేమో, ఎలా ఆరంభించాలా, ఏం జరుగుతుందనే ప్రశ్నలతో నువ్వు ఉన్నావేమో. నీ పరిస్థితి ఏదైనా సరే, నేను ఆత్మీయముగా పునరుద్ధీకరించటానికి ఒక నూతన శక్తి నీకు ప్రసాదించేటటువంటి వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకవేళ అలసిపోయి ఉంటే అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను అంటున్నాడు. కృంగిపోయే నా నేపథ్యంలో ఉంటే కృషించిన వారిని నింపుతాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఈ ఉదయకాలం ధైర్యం తెచ్చుకో. నీ ప్రయాణం నీ ఒంటరివి కాదు, దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకుని సంతోషంగా నువ్వు బయలుదేరు. శారీరకంగా అలసిపోయిన వారైతే నిరంతరం శ్రమ, బాధ్యతలు, సవాళ్ళు అనేకమైనటువంటి ఎదుర్కొంటూ పోరాడుతూ శారీరకంగా చాలా అలసిపోతారు. అదే మానసికంగా అయితే సమస్యలు, సంబంధాల్లో విభేదాలు, ఆర్థికమైనటువంటి ఇరుకులు, విస్తారమైనటువంటి ఆలోచనలు, ఆందోళనలు కలిగి మానసికంగా అలసిపోయిన వారు ఉంటారు. ప్రార్థనలో బలహీనపడి విశ్వాసములో వెనకడుగు వేస్తూ సంఘ జీవనంలో నిరుత్సాహం, దేవుని సన్నిధంటే మనకి ఇష్టము లేక, ప్రార్థనా జీవితాన్ని గడపలేక, లోక సంబంధమైన వానితో ఈ రెండు కలిసి నడవలేక ఆత్మీయంగా అలసిపోయిన వారు ఉంటారు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నా ప్రాణమా నువ్వేలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు అని కీర్తనకారుడు మాట్లాడతాడు. ఈ అనుభవాలు ఏదో ఒక సమయంలో మనందరం ఎదుర్కొన్నటువంటివే. కానీ నీ హృదయం అలసిపోయినప్పుడు దాన్ని ఎవ్వరూ నింపలేరు. దేవుడు మాత్రమే ఆ లోటును నింపగలడు. రెండవదిగా, నీ లోపల శక్తి అంతా హరించుకుపోయి నిర్జీవంగా అయిపోయి శూన్యముగా అయిపోయిన పరిస్థితి కూడా ఎదురవుతుంది. కొన్నిసార్లు ఎడారి ప్రయాణంలాగా అనిపిస్తుంది మనకి. భౌతికంగా సంపద ఉన్నా, సమస్తము నీ దగ్గరున్నా నీ హృదయం ఖాళీగా ఉంటుంది. చాలామంది ఆధ్యాత్మికంగా దప్పిగొన్నవారు ఉన్నారు. ఈ భారాన్ని మోస్తూ ఈ లోకంతో ఆత్మీయ జీవనాన్ని కొనసాగించలేక కాంప్రమైజ్ అవుతూ ఏదో బ్రతికేస్తున్నావేమో. దేవుడి దినాన్ని అంటున్నాడు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని. నువ్వు ఈ పోరాటములో అలసిపోయి కృషించిపోతున్న నేపథ్యంలో ఉన్నప్పుడు దేవుని పిలుపు, ఆయన ఆహ్వానము నీ కొరకే. నీ బలహీనతను గుర్తించి నీకు నూతన ఆశ కలుగు చేసేటటువంటి వాగ్దానం ఇది. నువ్వు బలహీన పడిపోయినప్పుడు, నీ హృదయం శూన్యమైపోయినప్పుడు, అలసటతో కృంగిపోయిన నేపథ్యంలో ఆయన నీకు బలమిచ్చేవాడు. శక్తిహీనులను బలాభివృద్ధి చేయగలిగి నా దేవుడు ఆయనే. నూతన శక్తి అనుగ్రహించేవాడు దేవుడు ఆయనే. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉదయకాలం. తన మహిమయందు ఐశ్వర్యము చొప్పున ప్రతి అవసరతను తీర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీ శరీరాన్ని, నీ ఆత్మను, నీ జీవితాన్ని పూర్తిగా
సంపూర్ణముగా ఆయన కృపచేత నింపేటటువంటి గొప్ప దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కొన్నిసార్లు నీ బలహీనతల ద్వారా, నీ పరిస్థితుల ద్వారా ఆయనకు దూరం అయిపోయావేమో. నీ దేవుడు నిన్ను మర్చిపోలేదు సుమా. ఆయన కృపలో, ఆయన దృష్టిలో నీవున్నావు. నువ్వు చాలా శ్రేష్టమైన వ్యక్తివి. ఈ ఉదయకాలం తన వాగ్దానము ద్వారా దేవుడు కృపతో నిన్ను నింపుతూ ఉంటుండగా ఆయన వాక్యపు వెలుగులో ఒక్కసారి మనల్ని మనము పరీక్ష చేసుకుందాం. దేవుని కృపతో నిండి ఉన్నానా నేను? లేదా నా లోపల శూన్యము కలిగి బయటికి వేషధారణ కలిగి విశ్వాసి వలె బ్రతికేస్తున్నానా? నా అలసటను నా శక్తితో భరించాలనుకుంటున్నానా? లేదా ఈ నిర్జీవమైపోతున్నటువంటి పరిస్థితి, బలహీనమైపోతున్నటువంటి పరిస్థితుల్లో, బలహీన సమయాలలో దేవుని కృప కొరకు నేను కనిపెట్టగలుగుతున్నానా? నా విశ్వాస జీవితం ఎలాగూ కొనసాగుతుంది? నిజమైన సంతృప్తితో నిండి ఉందా? లేదా ఏదో క్రమంగా నడిచిపోతున్నట్లుగా ఉందో? ఒకసారి ఆలోచన చేయి. ఈ మాట మనల్ని ఆలోచింప చేయాలి. మన బలహీనతను నువ్వు ఒప్పుకోవాలని గుర్తు చేస్తుంది. దేవుడు ఆయన నింపబోయే కృప నీ కొరకు సిద్ధముగా ఉంది. నీ హృదయాన్ని నువ్వు సిద్ధపడి హృదయ ద్వారాలు తెరవటానికి దేవుడు నిన్ను ప్రోత్సహిస్తున్నాడు. నీ బలహీనత దేవునికి తెలుసు. నీ నిరుత్సాహాన్ని ఆయన గమనిస్తూ ఉన్నాడు. నువ్వు శూన్యము కలిగి నువ్వు పోరాడుచున్నావన్న పరిస్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. అందుకే దినాన అంటున్నాడు, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారందరినీ నింపుతాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆయన కృపతో నింపబడి ఆయన సిద్ధపరిచిన ఆశీర్వాదాలు స్వతంత్రించుకొని ధైర్యముతో, సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా స్తోత్రాలు. ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభా, అలసిపోయిన హృదయాలకు నూతనమైన ఆశ కలిగించే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. కృషించిన వారికి అది నూతనమైన శక్తి అని ప్రభా మమ్మలను బలపరిచారు, మీకు వందనాలు. నమ్మదగిన దేవుడవు, ఆపత్కాలములో నమ్ముకునదగిన సహాయకుడవు, మా పరిస్థితులు ఎరిగిన దేవుడవు, సమస్తమును సమకూడి మేలుకరముగా జరిగించువాడవు. అయ్యా, ఈ నూతన దినము నా చేయి మీ చేతులకు అప్పగిస్తున్నాను. మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా నిలవబెట్టమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.